అయితే ఈ రాజు ఈ భీమకరాజు తర్వాత ఆయనతో ఈ భీమకరాజు ఏమో తండ్రికి తెలియదు ఈ విషయం. తల్లికి మాత్రమే చెప్పింది. ఆయనతో ఒప్పుకున్నారు. ఈ ఋతుపౌర్ణుడున్న రాజ్యానికి మాత్రమే సందేశం పంపించింది. ద్వితీయ స్వయంవరము దమయంతికి ఆహ్వానిస్తున్నామని చెప్పి ఆ రాజుకు మాత్రమే చెప్పింది. ఈ రాజు ఏమనుకున్నట్టే మిగతా రాజులందరూ వస్తున్నారు కదా అనుకుని ఆయన కూడా బయలుదేరి. అది ఎట్లా ఒక్కటే రోజుల ఇవాళ చెప్పి పంపింది, రేపే స్వయంవరం. రేపటి వరకు ఆయన ఎంతో దూరంలో ఉన్నాడు వీళ్ళ రాజ్యంకు. ఈ భీమకరాజు రాజ్యానికి ఈ ఋతుపౌర్ణుని రాజ్యము మస్తు దూరం ఉన్నది. రావాలి అంటే ఒక నలుడు మాత్రమే తీసుకురాగలుగుతాడు. నలుడికి అశ్వవిద్య వస్తుంది. ఎంత ఎంతసేపట్లో అయినా కూడా ఆయన తొందరగా తీసుకొని వస్తాడు అన్నట్టు. ఎంత టైం ఉన్నా తొందరగా తీసుకొని ఆ టైం వరకు అందిస్తాడు అన్నట్టు. ఆయనకు ఆ విద్య తెలుసు. అందుకని చెప్పి నలుడు అట్లయితే నలుడు వస్తాడు అన్న ఉద్దేశంతో ఈమె అట్లా చెప్పింది. ఈయన ఏమనుకున్నాడు, ఋతుపౌర్ణుడు ఏమనుకున్నాడు, నన్ను రేపటి వరకు ఎవరు చేర్పించాలి? ఆమె చాలా అందగత్తి, కానీ నలుడిని చేసుకున్నది. ఒక మానవుణ్ణి గంధర్వులను మానుకొని ఒక మానవుణ్ణి చేసుకున్న ఒక పతివ్రత మళ్ళీ ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేసుకున్నాడు. ఏంది ఇది విచిత్రంగా ఉంది. కనీసం చూడ్డానికన్నా పోతా నేను, నన్ను చేసుకోకున్నా సరే చూడ్డానికన్నా నేను అక్కడికి పోవాలి. నన్ను అక్కడ చేర్పియాలంటే ఒక నలుడుగా ఈ ఎవరు చేర్పియాలి అని అనుకుంటుండేట. అనుకునే వరకు ఏమనిపించిందట ఆయనకు, అరే మన దగ్గరికి ఒక ఆయన వచ్చిండు కదా, భీమకుడు వచ్చిండు కదా, ఆయనను పిలిస్తే ఆయన మాత్రమే నన్ను తీసుకుపోతాడు అనుకొని ఆయన పిలిచి, నన్ను ఇట్లా పలానా రాజ్యానికి నన్ను దొరకపోవాలి నువ్వు, ఇట్లా నా దమయంతి ద్వితీయ స్వయంవరానికి ఏర్పాట్లు అవుతున్నాయట, రేపే స్వయంవరం, నన్ను అక్కడికి చేర్పాలంగానే నలునికి అన్నదట. నా భార్య ఆమె అందరిని ఊరుకొని, దేవతలను గంధర్వులను ఊరుకొని నన్ను పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు ఆమె ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేసుకునేది ఇదేంత విచిత్రం అనుకొని, కాంతి ఏం చేస్తాం తప్పదు కదా అన్న ఉద్దేశంతో బయలుదేరిండట. పౌర్ణమి గుర్రం బండి ఎక్కించుకున్నాడట. గుర్రాన్ని సవారీ చేసుకుంటూ పోతున్నారు. మధ్యలో అన్నీ మాట్లాడుకుంటూ పోతున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఆయన ఈ ఋతుపౌర్ణమి పంచ జారిపోయింది. పంచ జారిపోగానే ఆయనతో ఈ ఋతుపౌర్ణమి ఏమన్నాడా, ఈ నలుడిని వేరే వేషంలో ఉన్న నలునితో ఏమన్నాడట, ఏమయ్యా నేను పేరేదో ఉండే